ఆ ఇద్దరు ఎమ్మెల్యేల తీరు కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారిందన్న చర్చ జరుగుతోంది. పార్టీ లైన్ దాటి ఎమ్మెల్యేలు ఇస్తున్న మీడియా స్టేట్మెంట్లు పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు అంతా ఒకెత్తైతే ఆ ఇద్దరు మాత్రం సంథింగ్ స్పెషల్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో 10 మంది ఎమ్మెల్యేలు చేరారు. ఎవరితో తలనొప్పులు అంతగా లేవు. కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితోనే సమస్యలు వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెడుతున్నారని సీనియర్లు గుర్రుమంటున్నారు. హైడ్రా ఏర్పాటు నుంచి దానం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయ్యారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం, ఐసీఎస్ అధికారుల మీద ఆరోపణలు చేయడం వంటివి కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. సమస్యలున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమయం సందర్భాన్ని బట్టి సీఎం రేవంత్ రెడ్డి లేదంటే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి మాట్లాడేవారు. కానీ దానం నాగేందర్ మీడియా ముందు మాట్లాడడంతో అది ప్రతిపక్షానికి అస్త్రంగా మారుతోంది. అధికార పార్టీ ఇచ్చిన హామీ పనులు కావడం లేదని అలకతో దానం ఇలా చేస్తున్నారా అనే చర్చ నడుస్తోంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారం పెద్ద రచ్చకు దారితీసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఆయన స్థానిక కాంగ్రెస్ నేతల్ని కాకపోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలను వెంట పెట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తలను దూరం చేయడంతో వరుసగా ఆందోళనలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ హయాంలో కీలక పోస్టింగ్లు లేకుండా చేసిన అధికారులకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రాధాన్యంగా ఇచ్చి పోస్టింగ్లు ఇచ్చారు. ఇప్పుడు అలాంటి వారిని తిరిగి వెనక్కి పంపించాలని మహిపాల్ రెడ్డి ఒత్తిడి తేవడం విమర్శలకు దారితీసింది. జిల్లా మంత్రి దామోదర రాజనరసింహకి వ్యతిరేకంగా పనిచేసిన ఓ సీఐని అమీన్పూర్లో పోస్టింగ్ ఇప్పించడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టకుండా మాజీ సీఎం కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారు మహిపాల్ రెడ్డి. అదేమంటే కేసీఆర్ ఫోటో పెడతా, రేవంత్ ఫోటో ఇష్టముంటే పెడతా అని దబాయించడం స్థానిక కాంగ్రెస్ నేతలకు హట్ చేసినట్టయింది. సీఎం ఫోటో క్యాంప్ ఆఫీసులో పెట్టించడానికి కాంగ్రెస్ కార్యకర్తలు తన్నులు తినాల్సి వచ్చింది. పైగా కాంగ్రెస్ కార్యకర్తల మీదనే పోలీసులతో కేసులు పెట్టించారు మహిపాల్ రెడ్డి. తను పోస్టింగ్ ఇప్పించినా పోలీసులతో కేసులు పెట్టించడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు గూడెం వ్యవహారంపై కాంగ్రెస్ నాయకత్వం సైలెంట్ గా ఉంది. సొంత పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టినా పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత ఫోటోనే పెడతా అని బహిరంగంగా చెప్పినా రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అజెండా అమలు చేయడం కంటే బీఆర్ఎస్ అజెండా అమలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది.